వృద్ధి సినిమాస్ బ్యానర్పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ పెద్ది. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించగా, బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. జూన్ 4న పెద్ది వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో పెద్ది ఇప్పటివరకు ఎన్ని కోట్లు రాబట్టింది, 25వ రోజు వసూళ్లు ఎంత అనేది చూద్దాం. పెద్ది మూవీకి వరల్డ్ వైడ్గా 220 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరుగ్గా, ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 225 కోట్ల రూపాయల షేర్, 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు నిర్దేశించారు. రామ్ చరణ్ మూవీకి తొలి వారం 193.55 కోట్ల రూపాయలు, రెండో వారం 34.45 కోట్ల రూపాయలు, మూడో వారంలో 9.37 కోట్ల రూపాయల చొప్పున 22 రోజుల వరకు 237 కోట్ల రూపాయల నెట్, 281 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు రిపోర్టు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 228.85 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 31.40 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6.32 కోట్ల రూపాయలు, కేరళలో 57 లక్షల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30.73 కోట్ల రూపాయలు వసూలు చేసింది. భాషల వారీగా చూస్తే తెలుగు వర్షన్లో 265.75 కోట్ల రూపాయలు, హిందీలో 26.98 కోట్ల రూపాయలు, తమిళంలో 2.50 కోట్ల రూపాయలు, కన్నడంలో 2.39 కోట్ల రూపాయలు, మలయాళంలో 25 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఓవర్సీస్లో పెద్ది ప్రస్థానం దాదాపుగా ముగిసినట్లే. ఇక నార్త్ అమెరికాలో అయితే సింగ్ గీతం మూవీ స్థాయికి పెద్ది సినిమా పడిపోయింది. ఈ రెండు సినిమాలకు చెరో $3,000 రాగా, పెద్దికి $1,000 వస్తే సింగ్ గీతం మూవీకి $2,000 వసూలైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నార్త్ అమెరికాలో రామ్ చరణ్ మూవీకి ఇప్పటి వరకు $3.50 మిలియన్ అనగా 33 కోట్ల రూపాయలు వసూలు అవగా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, సింగపూర్ తదితర దేశాల్లో కలిపి ఇప్పటి వరకు ఓవర్సీస్లో $5.35 మిలియన్ అనగా 53 కోట్ల రూపాయలు రాబట్టింది. భారత్లో వచ్చిన గ్రాస్తో పెద్దికి ఇప్పటి వరకు వరల్డ్ వైడ్గా 334 కోట్ల రూపాయల గ్రాస్, 281 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది పెద్ది చిత్రం. ఇప్పటికే మా ఇంటి బంగారం నుంచి పెద్ది గట్టి పోటీ ఎదుర్కొంటూ ఉండగా, మరికొన్ని చిన్న పెద్ద సినిమాలు పోటీకి వచ్చాయి. అయినప్పటికీ రామ్ చరణ్ తన చరిష్మాతో సినిమాను నడిపిస్తున్నారు. వీకెండ్ ప్రారంభం కావడంతో పెద్ది మెరుగైన ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నారు. ఇక పెద్ది మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ₹1,00,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలిపి ₹50 లక్షలు, మొత్తంగా ₹1,50,00,000 వసూలు అవుతుందని భావిస్తున్నారు. పెద్ది 400 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టిందని నిర్మాత ఇప్పటికే వెల్లడించారు. అలా చూస్తే డిస్ట్రిబ్యూషన్ షేర్ పరంగా రామ్ చరణ్ మూవీ 20 కోట్ల రూపాయలకు పైగా రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పెద్ది కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసి బ్లాక్ బస్టర్ స్టేటస్ను అందుకుంది. కర్ణాటకలో 93% రికవరీ సాధించి స్వల్ప నష్టాలను ఎదుర్కొంది. కానీ తమిళనాడు, కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్లో మాత్రం పెద్ది ఫ్లాప్ అయింది. గత వారం రోజులుగా పెద్ది దూకుడు తగ్గింది. దీనిని బట్టి చూస్తే ఈ వీకెండ్ తర్వాత రామ్ చరణ్ మూవీ నిలబడటం కష్టమని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మరి ఫైనల్గా పెద్ది జర్నీ ఎక్కడ ముగుస్తుందో చూడాలి. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.